సువార్త పాఠం 16వ అధ్యాయం 23 నుండి 25 వరకు చదువుదాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి అలాగునని లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రార్థన చేస్తున్నావు. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో అందరితో మాట్లాడాలని మాట్లాడుచున్న నాకు తోడుగా ఉండినని మీ ఆత్మతో నింపి బలముగా వాడుకోనని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లాజరు ధనవంతుడు అనేవాళ్ళు ఉన్నారు. ధనవంతుడు ఇంటి ముందు లాజరు ఎప్పుడు ఉండేవాడట. ఎందుకంటే ధనవంతుడు కదా, వాళ్ళు తినేసి పారేసినవి ఏంటంటే వాటితో నా కడుపు నిండి కదా అని చెప్పేసి ధనవంతుడి ఇంటి ముంగట ఉండేవాడట. అయితే లాజరు కొంతకాలానికి చనిపోయాడు. లాజరు మరి దేవదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆ ఆత్మని శరీరం ఇక్కడే ఉంటుంది. తర్వాత కొద్ది కాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. అతని ఆత్మ పాతాళానికి సాతాను దూతలు వచ్చి తీసుకెళ్ళారు. దేవుని దూతలు ఉంటాయి, సాతానికి దూతలు ఉంటాయి. చెడ్డోడికి స్నేహితులు ఉంటారు, మంచోడికి స్నేహితులు ఉంటారు. అలాగే దేవుని దూతలు ఉన్నట్లే సాతాను కూడా కొన్ని దూతల్ని అది కూడా సైన్యంగా చేసుకుంది. అయితే ధనవంతుడు జీవించినంతకాలం కూడా దరిద్రుడికి లాజరుకి ఏమీ కూడా అతను సహాయం చేయలేదు. అతనే సుఖపడుతూ జీవించాడు. అప్పుడు పాతాళములో నుండి ధనవంతుడు లాజరును చూశాడు. పరలోకమున్న లాజరు, పరదేశంలో ఉన్న లాజరు. అబ్రహాము పరదేశంలో ఉన్నాడు, పరలోకంలో లేడు. పరలోకానికి ఇంకెవరా లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పరలోకానికి వెళ్ళే సమయం ఇంకా రాలేదు. ఆదాము మొదలుకొని ఎవరో వెళ్ళలేదు అక్కడికి. వాళ్ళందరూ పరదేశు అనే స్థలంలో ఉన్నారు. అక్కడ అబ్రహాం అందరికీ హెడ్గా ఉన్నాడు. ఆయన ఆ పరదేశంలో లాజరు అబ్రహాము ఒడిలో కూర్చుని ఉన్నాడు. రొమ్మును ఆనుకుంటాం అంటే ఒడిలో కూర్చుంటాం, కానీ రొమ్మును ఆనుకునే అవకాశం ఉండదు. అది బిడ్డలకే ఉంటుంది. కానీ బిడ్డల్ని ఎలాగ అత్తుకుంటాం. రొమ్ము చూసినప్పుడు లాజరు ఎక్కడ కనపడ్డాడు? అబ్రహాము రొమ్మును ఆనుకుని కనపడ్డాడు. ఆ పరదేశ స్థలం ఎంతో సుఖంగా ఉంది, సౌఖ్యంగా ఉంది. చాలా
బాగుంది. ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. అప్పుడు అబ్రహాముని చూసి ధనవంతుడు అడిగాడు, ఏమడిగాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి. వాడు బతికుంటుండగా ఎప్పుడు కూడా అబ్రహాముని గుర్తు చేసుకోలేదు, దేవుని గుర్తు చేసుకోలేదు. ధనవంతుడు ఏం గుర్తు చేసుకున్నాడంటే, వాడు సుఖపడడానికి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలాగ 10 మంది చేత మంచి అనిపించుకోవాలి అనే ఆలోచనలోనే బతికాడు. ధనం ఉంది కాబట్టి అతని ఇంటికి చాలామంది చేస్తారు. నాడు డబ్బు ఉన్నప్పుడు బంధువులు ఎక్కడ లేని బంధువులు వచ్చేస్తారు. డబ్బు లేనప్పుడు బంధువులందరూ దూరం అయిపోతారు. అలాగే ధనం ఉంటే ఇక బంధువులే కానక్కర్లేదు, చుట్టుపక్కల అందరూ కూడా చేస్తారు. అక్కడ వాడు పక్కన చేరి భజన చేస్తూ ఉంటారు. జనం చుట్టూ ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తుకు రాడు, మన బాధ్యతలు గుర్తుకు రావు. అలాగే ధనవంతుడు సుఖంగా బతికాడు అన్నమాట. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, 25 వచ్చిన మనం చూస్తే, అందుకు అబ్రహాంతో ఏమన్నాడు ధనవంతుడు? నేను యాతన పడుతున్నాను, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. అది అగ్ని జ్వాలలు అంటే నరకం. పాతాళము అనగా నరకం. పాతాళం ఏముంటుందంటే అగ్ని ఉంటుంది. దాన్ని ఎప్పుడు చూస్తామంటే, మనం చనిపోయిన తర్వాత మారు మనస్సు లేకుండా చనిపోయిన వాళ్ళు పాతాళాన్ని చూస్తారు, పాతాళం అనుభవిస్తారు. మారు మనసు పొందినట్టు పరదేశంలోకి వెళ్తారు. అది పాతాళం చూడాలంటే మారు మనసు లేకుండా చనిపోవాలి. పరలోకం చూడాలంటే మారు మనసు పొంది చనిపోవాలి. ఆ స్థలం వేరు, స్థలం వేరు. హైదరాబాద్లో ఉన్నవాడు అమెరికా చూడాలంటే అమెరికా వెళ్ళాలి, వెళ్తే కానీ చూడలేడు. కడియంలో ఉన్నవాడు హైదరాబాద్ చూడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, అప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్నాడు కడియం చూడాలంటే కడియం రావాలి. అలాగే పాతాళంలో ఉన్నవాడు పరలోకానికి రాలేడు, పరలోకం ఉన్నవాడు పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళే అధికారం ఉండదు వాళ్ళకి. ఇంకా భూమి మీద ఉన్నంతకాలం మనం ఎక్కడ తిరగాలన్నా ఏం చేయాలన్నా, చనిపోయిన తర్వాత ఇంకా మన చేతుల్లో ఏముండదు. బతుకుంటుండగానే మనం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకొని బతుకుతామంట, అసలు చేసేస్తాం. అర్థమైందా? అందుకనే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 13-14 వచ్చిన చదివితే, నేడైనను రేపైనను అంటే ఈరోజైనా రేపైనా మనం ఆలోచించుకుంటామంట. ఒకనొక పట్టణం పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారు లాగా రేపేమి సంభవించునో మీకు తెలియదు. విజయవాడలో వరద వస్తుందని వాళ్ళకి తెలియదు. అర్థమైందా? విజయవాడలో వరద వస్తుందని తెలియదా? నిశ్చింతగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. వినాయకుడు వస్తూ వస్తూ వరద తెచ్చాడు ముందు. అది వరాలు తెలియదు వాళ్ళకి. వరద ఆపాలైనా ఆపే శక్తి లేదా ఆయనకి. అది కూడా తెలియదు, అన్నీ మామూలు అండి అనుకుంటారు చాలామంది. ఎందుకు ఎలా జరుగుతున్నాయి తెలియదు. విజయవాడ మహాభయంకరమైనటువంటి స్థలం. అది పెద్ద పేరు, అది బెజవాడ అంటే. అలాగైనా అన్నింటికి కూడా ఇంకా నయం, చాలా అదృష్టం అనుకుంది.
ఏదో 3 రోజులు అలాగా వరద వచ్చినట్టు వచ్చి తగ్గిపోయింది. తెలియదు మనకి, అలాగే మనకే తెలియదు. రేపేదో చేద్దాం అనుకుంటాం, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అదైనా మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. ఇంత బతికి మన బతుకు ఆవిరితో సమానం అన్నాడు ఆయన. మరి మనం ఎలా ఫీల్ అవుతాం? అన్నం పొయ్యి మీద ఎట్టి పొంగు వచ్చినప్పుడు మూత తీసినప్పుడు ఆవిరి అలా పైకి వెళ్ళిపోతుంది. అది మన బతుకు. అదైనా అంటే నేను ఆవిరి వంటి వాడిన సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు. మనకు గుర్తుంచుకోం, వాక్యం వింటాం కానీ ఈ చెవంట పోతూ ఉంటుంది. అది ఆవిరి వంటి వాళ్ళు. అదైనా నీడ వంటి వాళ్ళని చెప్పాడు. అదైనా నీడ ఎండకి నీడ వస్తే అది కంచేపుకి ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. అలా జరుగుతూ ఉంటుంది నీడ. అలాగే మన బతుకు కూడా అలా జరుగుతూనే ఉంటుంది, స్థిర ఉండదు. ఆవిరి వంటి వారే అన్నాడు ఆయన. కనుక అది ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, గుర్తుపెట్టుకోండి, ప్రభు చిత్తమైతే మనము బ్రతికుంటాం. ప్రభు చిత్తమైతేనే బ్రతికుంటాం. బ్రతికున్నావని నీ ఇష్టానుసారంగా నువ్వు పేరకూడదు, ప్రగల్భాలు. బ్రతికున్నామని నువ్వు దేవుణ్ణి వదిలేసి దేవుళ్ళాట పడకూడదు. గుర్తుపెట్టుకోవాలి వాక్యాలు. మీరు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. మీరు దేవుని ప్రతి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు. దేవుడు ప్రతి మాట వింటలేదు మీలో కొంతమంది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వాళ్ళని జీవించండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట మనకు అవసరం. ఏ మాట నీకు ఎలా ఉపయోగపడుతుందో, నీ జీవితాన్ని ఎలా మారుతుందో నీకు తెలియదు. కనుక ప్రభు చిత్తమైతేనే బ్రతికున్నాము. మన కుటుంబాల్లో చాలామంది పోయారు, మనం బ్రతుకున్నాం. ప్రభు చిత్తం అది, వాళ్ళకి లేదు. అది ఆ ధన్యత దీవెన చనిపోయినకు లేదు. ఈ సంతోషంలో పాలు పంచుకునే భాగ్యం ఈ వారం కొంతమందికి లేదు, కొంతమంది రాలేకపోయారు. ప్రభు చిత్తం లేదు వాళ్ళకి. మనం బ్రతికున్నామంటే ప్రభు చిత్తం అని గుర్తించాలి. మీరు ప్రభు చిత్తాన్ని బట్టి బ్రతుకుండి ఏం చెప్పుకుంటామంట? ఇది అది చేద్దామని చెప్పుకుంటాం. ప్రభువుని ప్రార్థన చేద్దాం, ప్రభువుని ఆదరిద్దాం, ప్రభువుని కనపడదాం, ప్రార్థన చేసుకుందామని చెప్పుకోమంట. మీరు ఎంతమంది మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం రండి అని మీ పిల్లల్ని మీరు పిలుచుకొని ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏ ఒక్కరైనా అనగలుగుతున్నారా? వర్షం వచ్చేసిన పనులు లేవు, ఏముందుకుంటే బాగుంటుందో, 50 కోడి పెట్టాలి, కోడి మాసం పెట్టాలి, కావాలి చేసుకుందాం అంటారు. లేదా చేపలు పట్టరా, సాగరా ఉంటాడు బాగుంది, వేడి తిందాం అనుకున్నట్టు. అవునా కాదు? ఆలోచన చేయండి. ఏం చేద్దామని చెప్పుకుంటున్నామా? ఇప్పుడు విజయవాడలో ఆ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేద్దామని అనుకోరు. వాళ్ళకి ఎవరు ఏం ఇస్తుంటారు, ఏం పట్టుకున్నా, ఎలా తింది, అలా ఏం తాగడం, ఏం దొరుకుతుంది, ఏంటనేదే ప్రయాసపడుతూ ఉంటారు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆలోచన చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు మనకే వస్తాయేమని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఈ ధనవంతుడు కూడా వారి ఇష్టానుసారంగా జీవించారు.
చనిపోయిన తర్వాత అర్థమైంది వాడికి యాతన అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, పాతాళం ఎలా ఉన్నదో అప్పుడు చూసేవాడు. డబ్బు ఉన్నంతసేపు చూడలేదు. ఏమన్నా డబ్బు ఉన్నవాడు అంతే, దేవుడి సన్నిధి ఎలా ఉంటుందో చూడడు, రాడు, మోకరించి ప్రార్థన చేయడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడు, విశ్వాసంగా జీవించడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. ఎలా సుఖపడదాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏంటి సుఖపడటం అంటే తినడం, తాగడం, నిద్రపోవటం, తిరగడం, గుర్తుపెట్టుకోవడం. సుఖంలోనే ఉంటాయి అన్నీ. అవన్నీ సుఖం ఇస్తాయి నీకు. కష్టపడటం అంటే ప్రార్థనకి రావటం, వర్షమైనా వానైనా ఎండైనా గుగ్గులు వచ్చినా ఏమొచ్చినా ఎంత దూరమైనా ప్రార్థనకి రావటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని శ్రద్ధగా విని కూర్చోవటం, ఉపవాసం ఉండటం కష్టమే, ఒక పూట తిండి మానేయటం ఇబ్బంది, ఒక గంట ప్రార్థన చేయటం కష్టమే, అందరితో కలిసి సహవాసంగా ఉండటం ఇబ్బందిగానే ఉంటుంది. అదే ఇంటికడైతే హాయిగా కుర్చీలో కూర్చొని కాళ్ళను కాలు వేసుకుని టీవీ పెట్టుకొని ఆ సీరియల్స్ అవి చూసి సినిమాలు చూసుకుంటూ నవ్వుకోవచ్చు. ఆ టీవీ చూస్తానే ఏదైనా వండుకొని తింటా ఉండొచ్చు, టీ తాగుతూ ఉండొచ్చు, లేకపోతే ఏదోటి. ఆ సుఖం వేరు. అదే డబ్బులు ఉంటప్పుడు కష్టం అనేది దేవునిలో కష్టపడితేనే. కష్టపడాలి మనం. ఈ సార్లు చెప్తాం, నేను చాలా కష్టపడి టేక్ వెళ్ళేవాళ్ళం. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం మేము. సైకిల్ వెనకాల పాస్టర్ గారు కూర్చోబెట్టుకుని తొక్కెళ్ళేవాడిని. అప్పట్లో కష్టపడి గోపారావు గారు కూడా మాతో వచ్చాడండి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ మానేశాడండి పర్లేక. ఆ రోజు మొదలు ఈ రోజుకి కష్టపడుతూనే ఉన్నాను. అక్కడి నుంచి రావటం, ఎవరో ఒక వాక్యం చెప్పాలని ప్రతి ఆదివారం పాస్టర్ గారు మెట్ట మీదకి నడిచేది ఎండని. మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, మరి ఎక్కడోనో గుర్తుందో మనిగా కాదు, ఎండని మధ్యాహ్నం బ్యాగ్ తగ్గించుకుని భుజానికి నడుచుకుంటూ పోయింది. అప్పుడు అక్కడ వాక్యం చెప్పేది. అప్పుడు నేను బ్యారేజీ నుంచి వచ్చి, డ్యూటీ నుంచి వచ్చి, అప్పుడు నేను సైకిల్ వేసుకుని వెళ్ళి తీసుకొద్దాను. ఒకసారి నాకు ఓటీలు ఉంటే ఇల్లు ఉంది కదా, మళ్ళీ ఆవిడే నడిపించేది సైకిల్. చాలా కష్టపడింది అది. ఆడదు. దేవుని వాక్యం చెప్పాలి, కొంతమందిని మార్చాలి. కేకులో మనం ఈ వాక్యం వింటున్నాం, ఆ వాక్యాన్ని ఇక్కడ తెలియచేయాలి. కష్టపడి ప్రయాసపడింది. డబ్బులు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టేది ఆవిడ. చాలామందిని తీసుకెళ్ళేది కేక్. చాలా డబ్బులు ఖర్చు పెట్టేది ఆవిడ. ఏం కొనుక్కోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం సేవ పట్టుకోవాలి ఆలోచించుకునేది కాదు. జీతం వాడు చేతికి ఇచ్చేసేవాడిని, నాకు కావాల్సిన డబ్బులు తీసుకునేవాడిని మనసుని. ఆ సాయంత్రం జీతం డబ్బులు చాలు చేతికి ఇచ్చేవాడిని. దశంభాగం తీసేసి పక్కన పెట్టేసింది. ఆ పొద్దున్న లేచి నాకు ఎంత అని అడిగేవాడిని. 200, 300 అడిగి తీసుకుని ఇప్పుడు నెల అప్పుడుని పెట్టుకున్నాను. అంటే అడిగోండి కాదు మధ్యన. ఇంకా ఆ డబ్బులు ఆవిడ ప్రార్థన చేస్తూ చాలామంది ఆడవాళ్ళు స్త్రీలను తీసుకెళ్ళి ఆవిడ సర్జరీ పెట్టి చాలా ఖర్చు పెట్టింది, కష్టపడింది. నాడి సుఖం ఊరికే రాలేదు ఆవిడకి. ఈ స్థితి ఊరికినే రాలేదు. అలాంటిది ఇక్కడే చక్కటి మందిరం మనకి ఏర్పరిచి ఇక్కడ ప్రార్థించుకోవటానికి ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ వాక్యాన్ని వినడానికి ఎంతమంది కష్టపడుతున్నారు. చిటికలు మానేస్తారంటే అప్పుడు దాకా వెళ్దామనుకుంటారు గుడికి, టక్కన మనసు మారిపోతుంది. ఎవడో ఒకడు నీకు దేనికి పనికిరానోడు ఆ టైంకి వచ్చి ఏదైనా ఆడు మాటల్లో పెడితే మానేస్తాం. ఆలోచన చేయండి. బ్రతుకున్నావు కనుక ఇది అది చేస్తామని చెప్పుకుంటాం. ఎందుకు బతుకున్నాం మనం చెప్పండి మీరందరూ.
ఎందుకు బతుకున్నాం? ప్రభువు చిత్తము. అది ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి. అది అంత గొప్ప మాట ఉపయోగించాలండి యాకోబు గారు. మహాభక్తుడైన యాకోబు గారు అసమస్య వ్యక్తి కదే. ప్రభువు చిత్తం నుండి మనం బ్రతికుండాలంటే ఏం చెప్పాడైనా? యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వాక్యము వినువారు మాత్రమైంది, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించండి అని చెప్పాడు. మీలో ఎంతమంది వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నారండి? మీ సేవకుడిగా నేను వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నాను. వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయను నేను. ఎవరేమనుకున్నా సరే, మా ఇంట్లో ఏమనుకున్నా సరే, ఎవరేమనుకున్నా అర్థమైందా? వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే నష్టపోతాం మనం. అది తెలియట్లేదు చాలామంది క్రైస్తవులకి. గుడికి వెళితే బాగుపడతామని ఒక గుడ్డి నమ్మకంతో బతుకుతున్నారు చాలామంది. గుడికి వెళితే బాగుపడవు. గుడి గోడల్లో ఏమీ లేదు. నీ గుండె గుడిలో దేవుని యొక్క వాక్యాన్ని గూడు పెట్టుకునేలా చేసుకోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నువ్వు గుడిలో ఉండటం కాదు. వాక్యం ఉన్న గుడికి వెళ్ళాలను. వాక్యాన్ని విని నీ గుండె గుడిలో దాచుకోవాలి. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అబ్రహామా, నేను యాతన పడుతున్నాను అగ్ని జ్వాలల్లో చెప్పి, సరే లాజర్ని పంపించు, అతని వేలి కొన నీటిలో ఉంచి నా నాలుక మీద పెడితే ఆ నీటి చుక్క ద్వారా చల్లార్చబడతాను అంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఒక మాట చెప్పాడు అక్కడ. అది అందుకు అబ్రహాం, కుమారుడా, చూసారా, దేవుని మాట వినకుండా జీవితకాలం అంతా బ్రతికెడుతున్నాం. అయినా సరే కుమారుడు అంటున్నాడు. దేవుని ప్రేమది. అబ్రహాం దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. మన చెడ్డోళ్ళని కూడా మంచిగానే పిలవాలి, మంచిగానే మాట్లాడాలి. మనం చెడ్డోళ్ళని ఛేదరించుకోకూడదు. మనం నువ్వు చేసేది తప్పని చెప్పాలి తప్ప ఛేదరించుకోకూడదు, చిచ్చి అనకూడదు. అలాంటి వాళ్ళు ఎలా మారుతారు? వాళ్ళు ఎలాగా మారుతారు? నువ్వు చూపించే ప్రేమను బట్టి మారాలి, నీ మంచి పిలుపుని బట్టి మారాలి. గమనించండి. కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకో. నువ్వు చూసావు కదా, నీ ఇంటి ముందే ఉన్నాడు లాజరు. ఎప్పుడు నీ చచ్చిపోయేదాకా అతను ఎన్ని కష్టాలు పడ్డాడో చూస్తాను. తిండి లేకపోయినా, తాగడానికి లేకపోయినా, ధరించుకోవడానికి బట్టలు లేకపోయినా నువ్వేమీ సాయం చేయలేదు అతను లాజర్కి. ఇంకా కష్టపెట్టావు, నువ్వు బాధ పెట్టావు. పోనీలే అని అనుకుని నువ్వు మిగిల్చింది కూడా అతనికి పెట్టలేదు. నువ్వు వాడేసిన బట్టలు అతనికి ఇవ్వలేదు. ఎంత కష్టపడ్డాడే అతను ఒకసారి గుర్తు చేసుకోను అని చెప్పాడు. అర్థమైందా? చాలా సుఖం అనిపించావు, నీకిష్టమైన సుఖం అనిపించావు. సుఖములోనే ఉంటాయి అన్నీ. తినడం, తాగడం, తిరగటం, సోకులు చేయటం, శబ్దాలు తీర్చుకోవటం, అల్లరితో కూడా ఆటపాటలు, సినిమాలు కానీ, షికార్లు కానీ, ఇవన్నీ సుఖానికి సంబంధించినవి. ఇన్నాడు సుఖపడటం మరిగే కదా. చాలామంది దేవుణ్ణి తెలుసుకున్న ప్రార్థన రావటం మానేస్తున్నారు. అదే టైంకి ఏదో ఉంటుంది లోకంలో నీకు సరదాగా గడిపే టైం, కాలం.
ఇక్కడ మానేస్తావు, అక్కడికి పోతావు. దేవుని సన్నిధికి రావడానికి ఏదో సాకులు చెప్తావు, సోకులు చేస్తావు, బయట సాకులు చెప్తావు, పాస్టర్ అడిగితే సోకులు చేస్తావు బయట. దేవునికి తెలియదు అది. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు సుఖపడుతున్నామేమో ప్రార్థన మానేసి, ప్రార్థన చేయటం మానేసి, పాటలు నేర్చుకోవటం మానేసి, పాటలు పాడటం, వచ్చిన పాటలు పాడటం సుఖపడుతున్నారు చాలామంది. అక్కడ నిలబడటం కష్టం, అరగంట పాడటం కష్టం, నోరు నొప్పు, ఎందుకే అని చెప్పి అనిపిస్తుంది. నేను సుఖపడమని చెప్తుంది నీ దేహం, నీ శరీరం. నీకు శత్రువది. బయట శత్రువుడు ఎవరు కూడా నిన్ను ఏం చేయలేదు, పాడు చేయలేదు. నీ శరీరమే నీ శత్రువుగా మారి నిన్ను పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. చాలామంది తెలియట్లేదు. అదే పౌలు గారు చెప్తాడు, శరీరమే, నీ శరీరమే శత్రువు అంటాడు. అర్థమైందా? శరీర కార్యాలు అని చెప్తాడే. రామపత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయం అనుకుంటాను నేను, 5వ వచ్చిన శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతు. శరీరానుసారమైన మనస్సు మరణము. మరణం అనగా అగ్నిగుండం అని గుర్తుపెట్టుకోండి, నరకం అని గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మరణం అనే పదం వచ్చినప్పుడు అగ్నిగుండం, నరకం, పాతాళం. రెండవ మరణం గురించే బైబిల్లో చెప్పాడు దేవుడు. మొదటి మరణం అందరికీ వస్తుంది. మరణం అందరికీ వచ్చునని ప్రసంగిలు చెప్తాడు. దాన్ని ఎవరు మనసును పెట్టంటారు. అది మొదటి మరణం. రెండవ మరణం భయంకరంగా ఉంటుంది, మామూలు ఉండదు. అదే పడుతున్నాడు ఇప్పుడు అతను ధనవంతుడు. అదే ఆ మరణమే పడుతుంది అక్కడ. ఆ మరణంలో ఉండదు అతను. మరణం అంటే అది ఇంకా చావుడు. ఆ మరణం రెండో మరణం చావు ఉండదు. అర్థమైందా? చావు ఉండదు. అది చావలేక బతకలేక, చావలేక బతకలేక ఉంచుతుంది. అది చావు రాదు, కలకాలం. భూమి మీద ఏదైనా విసుకొచ్చినప్పుడు గబ్బాలనే చచ్చిపోవచ్చు మనం. ఏదో తాగి, ఇలా ఉరేసుకుని, ఇలా కాళ్ళలో దూకి ఏదో రకంగా చచ్చిపోవచ్చు, అవకాశం ఉంటుంది. కానీ ఆత్మీయ మరణానికి అవకాశం ఉండదు నీకు. ఇక్కడ నువ్వు సావడానికి ఉండదు అవకాశం, బతకడానికి ఉండదు. బాధ అనిపిస్తూనే ఉండాలి. అదే నరకం అంటారు. అది నరకం చూసాను అంటుంటారు కొంతమంది, కష్టాల్లో, బాధల్లో. అర్థమైందా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు. ఏంటి శరీర విషయాలు? ఏంటి? అది తినడం, తాగడం, తిరగటం, సోకులు చేయటం. అదే కదా శరీరానికి కావాల్సింది. ఇంకేమైనా ఉందా? శరీర విషయాలు అయ్యే కదా. ఒక ధనవంతుడికి బాగా ధనం పడిపోయింది, బాగా ధాన్యం పండిపోయింది. వాడికి అప్పుడు దాకా ఉన్న కొట్లు చిన్నవైపోయినాయి. పండిన ధాన్యం ఎక్కువగా ఉంది. అప్పుడు వెంటనే సరే వాడు ఏం చేశాడంటే, చేలో ధాన్యం కొయ్యకముందే ప్లాన్ వేసేసుకున్నాడు. కొట్లు ఇప్పేసి పెద్దవి కట్టించేశాడు. అంతే. కొంత ఐడియా ముందు మనం ప్లాన్ ఉంటాయి కదా మనకి. చేనంతా చూసుకున్నాడు, పంట చాలా దిగుబడి కనపడిపోతుంది. ఓరు బాబాయ్, నా కొట్లు సరిపోవు చేత ఈ పంట కొయ్యక ముందే కొట్లు మార్చేయాలని చెప్పేసి కొట్లు ఇప్పి పెద్దగా కట్టించేశాడు. చదువు ఎంతది? లోకా సువార్త 12వ అధ్యాయం 18వ వచనం అంట. చూసుకోండి, బైబిల్లో మాటలు చెప్తున్నాను మీకు నేను. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చి నా ప్రాణముతో, అంటే చెప్తున్నాడు ప్రాణముతో అన్న కూడా చిన్న డాష్ ఉంది. ఆ డాష్ అర్థం ఏంటంటే చెప్పుట అని. అది
ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని? ప్రాణమా, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పాను. అది నా ప్రాణమా సుఖించుము. ఏం చెప్తున్నాడు? ప్రాణంతో సుఖపడు, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను. ప్రాణమా సుఖించుము. అది ఎలా సుఖించు? తిను, త్రాగు, సంతోషించు, తిరుగు నిష్టానుసారంగా. అది సుఖములో తినడము, త్రాగడము, తిరగడము, సోపులు చేయడం, సంతోషించడం. అర్థమైందా? దేవుని దగ్గరికి వచ్చి ఎందో ఆ సుఖం వేరు, ఆ సంతోషం వేరు, ఆ తినడం వేరు. దేవుని వాక్యమే తినాలి ఇక్కడ. మనం అక్షయమైన ఆహారం తినాలి ఇక్కడ, క్షయమైన ఆహారం ఉండదు ఇక్కడ. అర్థమైందా? బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, లేకపోతే చికెన్ ఫిష్ కూరలు ఉండవు ఇక్కడ. వాటన్నిటినీ కూడా మించింది ఉంటుంది ఇక్కడ నీకు. అక్షయమైన ఆహారం. లాజరు దాని కొరకే కష్టపడ్డాడు. ధనవంతుడు పెట్టట్లేదని బాధపడలేదు, తిట్టుకోలేదు, వ్యసన పడలేదు. కానీ ఆ లాజరు అలాగే దరిద్రంతో ఉండి చనిపోయాడు. ధనవంతుడు నిందించలేదు అతను. నిందించుంటే అబ్రహాము రూమ్కి వెళ్ళతను. ధనవంతుడి మీద వ్యసనపడి ఉంటే అబ్రహాము రూమ్కి వెళ్ళతను. అర్థమైందా? ధనవంతుడిని దూషించుంటే మనసులో కూడా అనుంటే అబ్రహాం రూమ్కి వెళ్ళతను. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళవతన్ని. దరిద్రుడైనా ధనవంతుడైనా ఎవడైనా ఒక వ్యక్తిని దూషించడానికి లేదు, ద్వేషించడానికి లేదు, వ్యక్తి మీద వ్యసన పట్టడానికి లేదు. మనకు అధికారం క్రైస్తవులకు లేదండి. నీ పక్షంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అందాక నువ్వు వేచి ఉండాలంతే. మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా ఎదగలేక వెంటనే మనం వ్యసన పడిపోతాం, దూషించేస్తాం, ద్వేషించేస్తాం. అంటే అది వాక్యమనే జీవాహారం నువ్వు తినడం లేదు. లాజరు నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాడు అతను. అర్థమైందా? కొంతమంది ఉంటారు నీట్గా బతుకుతారు, ఉన్నా లేకపోయినా ఉన్నదాంతోనే. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఉన్నా కానీ ఇంకా ఏదో సంపాదించాలని చెప్పేసి యాతన పడిపోతారు, తెగ ప్రయాసపడిపోతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన అందంతో నువ్వు సంతోషించాలి, నీకు ఇచ్చిన భర్తతో సంతోషించాలి, నీకు ఇచ్చిన భార్యతో సుఖపడాలి, నీకు ఇచ్చిన బిడ్డల్ని మంచి మార్గంలో పెంచుకోవాలి. నీకు ఇచ్చిన గృహం అది పాకైనా, పెండిటిల్లైనా, బిల్డింగ్ అయినా అందులో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. దేవుణ్ణి మహిమపరుస్తూ బతకాలి. లాజరు తనకి లేమిలో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ బతికాడు అతను. దేవునికి ఇష్టంగా జీవించాడు అతను. అందుకనే మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు కొండ మీద మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు మంచి విషయాలు చెప్పాడు ఆయన. అదైనా ఆ విషయాల్లో ఉంటుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు చూసారా తృప్తిపరచబడతారు. ఇప్పుడు లాజరు అక్కడ తృప్తిగా ఉన్నాడు పరదేశంలో. భూమి మీద ఆకలికి బాధపడ్డాడు. ధనవంతుడు భూమి మీద సుఖపడ్డాడు, సంతృప్తిగా తిన్నాడు, అక్కడ యాతన పడుతున్నాడు. ఇది మనకి ముందుగానే దేవుడు ఈ ధనవంతుడి గురించి, లాజరు గురించి మనకు ముందుగా హెచ్చరించాడు. ఈ మాటలు మనకి మనం అలా ఉండకూడదని. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంచుదురు.
శరీరం గురించి ఆలోచిస్తారు. అది ఈ శరీరాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ సంతోషపెట్టాలి, దీన్ని ఎక్కడికి వెళ్తే సంతోషపడుతుంది, ఏది తింటే సంతోషపడుతుంది ప్రాణం, ఎలాంటి బట్టలు వేసుకుంటే నా పళ్ళు సంతోషిస్తాయి, నలుగురికి ఎలా కనపడితే నా మనసు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. గతంలో నాకు అలాగే ఉండేది. నేను లోతులు ఉన్నప్పుడు అలాగే మామూలుగా ఉండేది కాదు. నా స్టైలు, నా వ్యవహారం, నా ప్రవర్తన జనాలకే కనపడాలి బాగానే అని. ఎప్పుడైతే టేకెళ్ళి వాక్యమైన మారు మనసు పొందానో నేను ధరించుకునే వాటి గురించి నేను ఆలోచించను, తినే గురించి కూడా ఆలోచించడం మానేశాను. దేవుని వాక్యం ఎలా చెప్పాలి, నా దగ్గరికి వచ్చే సందర్శకుల కోసం ఎలా ప్రార్థన చేయాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎవరో వాళ్ళే గుర్తు తెచ్చుకుంటాను. అందరి కోసం, రాని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా పిల్లలు ఎలా ఉన్నారనేది కూడా నేను ఆలోచించినప్పుడు నేను ఆలోచించి నేనేం చేస్తాను, దేవుడికి చెప్తాను, ప్రభా నా పిల్లల క్షేమం ఉంటేనే నీ సేవ ఇక్కడ చేయగలను నేను సంతోషంగా. వాళ్ళు బాధపడితే మరి శారీరకంగా నేను బాధపడతాను కదా. అలాంటి బాధలు నాకు నా పిల్లల ద్వారా లేకుండా చేయండి. బాధలు అందరికీ వస్తాయి. పాస్టర్ గారి పిల్లలైన కష్టాలు రాకుండా ఉండవు, బలహీనతలు రాకుండా ఉండవు, అనారోగ్యాలు రాకుండా ఉండవు, వ్యాధులు తెగులు రాకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. మనుషులు కదా మనందరం, రక్త మాంసాలతో పుట్టాం కదా. అందరూ తినేదే పాస్టర్లో తింటారు, అందరికి వచ్చాయి, అందరికి వస్తాయి. కాకపోతే ప్రభు చిత్తంలో ఉంటే అవేమీ మనల్ని పాడు చేయు, మనం బ్రతికే ఉంటాం. ఆయన పని చేయడానికి ఆయన బ్రతికించుకుంటాడు. కనుక మనం దేవుని గురించి కూడా ఆలోచించాలి, ఆత్మానుసారంగా కూడా మనం ఆలోచించాలి. ఈ వాక్యాలు సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు, అర్థమైందా? బయట ప్రసంగం కాదు ఇది. అంటే సంఘంలో శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. ఇప్పుడు ఉన్నారు మీరు చాలామంది. ఇప్పుడు ప్రార్థన అయిపోయాక ఏం తెచ్చుకోవాలి, ఏం వండుకోవాలి, ఏంటనే ఆలోచనలు మేము పక్కన పనిచేస్తూ ఉంటాయి. మీకు పూర్తిగా మనసు పెట్టి వెంటనే వాక్యం. ఎందుకంటే పొద్దుటే వచ్చేసారు కదా, కొంతమంది టిఫిన్ చేయకుండా కూడా వచ్చుంటారు నా ఊహ ప్రకారం. ఎందుకంటే సిద్ధపడాలండి. కానీ మనకి 8 గంటలకు ఆరాధన, చాలా చోట్ల 5 గంటలకు ఆరాధన పెడుతున్నారు, 6 గంటలకు పెడుతున్నారు, 7 గంటలకు పెడుతున్నారు. సిద్ధపడి రావాలి, అర్థమైందా? 4ంటికి లేస్తాను, అరగంట ప్రార్థన చేసుకుంటాను, 4:30 చర్చిలోకి వస్తాను, బ్రష్ చేసి చర్చిలోకి వస్తాను. నేను కరెక్ట్గా 5ంటికి పాట ప్రారంభిస్తాను, 6ంటికి ప్రార్థన చేస్తాను, గంట మళ్ళీ కిందకి వెళ్తాను. బోధించిన వాక్యాన్ని వినిన వాళ్ళందరూ ఫలించమని కింద మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాను. సంఘానికి వచ్చేవాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఆరాధనకు అందరూ నడిపించని మన అరగంట ప్రార్థన చేసుకుంటాను. కిందకి వెళ్ళి 6:30కి 6:30 దాకా అప్పుడు స్నానం చేస్తాను, అన్నీ రెడీ అవుతాం. 7:30 కల్లా రెడీ అయిపోతాం. మనస్సు దేని మీద ఉంది? అది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు. మీకు ఇంకా టైం ఇంకా అవ్వట్లేదు ఏంటి అనిపిస్తుంది. ఆత్మానుసారం ఉంటే మీకు టైం ఇంకా అవ్వట్లేదు ఏంటి అని ముందు రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి ఇంకా టైం అవ్వట్లేదు అని చూస్తారు. నేను అలాగే చూస్తాను, ఇంకా టైం అవ్వట్లేదు కదా. అర్థమైందా? ఏ వయసులో అర్థమైందా? ధనవంతుడు శరీరానుసారంగా ఆలోచించి బతికాడు. అతను చాలా సుఖంగా బతికాడు. దరిద్రుడైన లాజరు ఆత్మానుసారంగా ఆలోచించి బతికాడు.
ఇక్కడ ధనవంతుడికి బాగా పండింది. వాడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా సుఖించుము. ఎలా సుఖపడతావంటే తిను, త్రాగు, తిరుగు, సంతోషించు. తిరగడం వల్లకే సంతోషం. సోపులు చేయి. పొలం బాగా పండితే సుఖపడిపోవాలా? జీతాలు బాగా వస్తే డబ్బులు మన చేతికి వస్తే సుఖపడిపోవాలా? సుఖపడిపోవాలా? ఎస్, శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు సుఖపడడానికి చూస్తారు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు ఆత్మీయంగా ఎలా బతకాలి, ఆత్మీయంగా మనం ఎలాగ వాడపడాలని ఆలోచిస్తారు. పొలము నుండి నా స్థలము నుండి నా పనివారు ఎందరో నీకుండినా. పొలము నుండి నా స్థలము నుండి నా పనివారు ఎందరో నీకుండినా. అంతయు నాదని అనుకుంటివా, అన్నియు నావని అనుకుందువా. అంత నాదని అనుకుందువా తమ్ముడు, అన్ని నావని అనుకుందువా. ఈ రాత్రే నీ ప్రాణమడిగితే నీ సంపాదన ఎవరి గగును యోచించితివా. ఈ రాత్రే నీ ప్రాణమడిగితే ఈ ఉద్యోగం ఏ మగునో యోచించితివా. యవనముండినా బలము కలిగిన సుఖభోగ భాగ్యాలలో బ్రతుకుచుండినా. యవనముండినా ధనము కలిగిన సుఖభోగ భాగ్యాలలో బ్రతుకుచుండినా. అంతయు నాదని అనుకుందువా అక్క, అన్ని నావని అనుకుందువా తమ్ముడు. అంత నాదని అనుకుంటివా, అన్ని నావని అనుకుంటివా. ఈ రోజే నీ ప్రాణమడిగితే నీ ఉద్యోగము ఏ మగునో యోచించితివా. ఈ రాత్రే నీ ప్రాణమడిగితే నీ పొలములన్నీ ఎవరి వగున యోచించితివా. మంచి నుండి పుట్టినవాడా ఎందుకు ఈ తొందర, ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా. కలిమి అయినను లేమి అయినను కృపలో సమస్తము అనుభవింతుము. కలిమి అయినను లేమి అయినను కృపలో సమస్తము అనుభవింతుము. మంచివాడనైన నాకు దిగులెందుకు, మంచిదానమైన నాకు దిగులెందుకు. మంచివాడనైన నాకు దిగులెందుకు, మంచిదానినైన నాకు దిగులెందుకు. ఈ రోజే నా ప్రాణమడిగితే పరలోకములో ప్రవేశించి ఆనందింతును. ఈ రోజే నా ప్రాణమడిగితే పరలోకంలో ప్రవేశించి సంతోషింతును.
నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము అని చెప్తున్నాడు ప్రాణంతో. అప్పుడు దేవుడు వెంటనే ఆ ధనవంతుణ్ణి అడిగాడట, వెర్రివాడా, రే పిచ్చోడా, ఫూల్. ఇంగ్లీష్లో ఫూల్ అంటారు, వెర్రివాడా. ఎంత ధనం సంపాదించిన వాడిని, అన్ని ఎకరాలు సంపాదించిన వాడిని, అంత పంటల్లో అన్ని కొట్లు కట్టించుకున్న వాడిని దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఈ రోజున అలాంటి సంపాదన కలిగి దేవుణ్ణి పక్కన పెట్టే వాళ్ళని దేవుడు అలాగే చూస్తాడండి. వెర్రులాగే చూస్తాడు, పిచ్చర్లాగే చూస్తాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినది, నువ్వు కట్టించిన కొట్లు, ఉడ్చిన చేరు, కొయ్యబోయే పంట, ఇదంతా ఎవరో అవుతాయి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి. ఎలా ప్రార్థనకు చేయకపోతే ఏది రాదు. 100 సార్లు చెప్తాను నేను మీకు అన్నమాట. నేను టేకెళ్ళి వచ్చేస్తే నాకేమీ రాకపోను. టేకెళ్ళి అక్కడ వాక్యం నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. అది నేర్చుకున్నాం కనుక ఈ రోజున ఈ వయసులో కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థనలో చివరి వరకు ఉండగలుగుతున్నాం. ఈ వయసులో కూడా మేము చాలామంది ఉండలేక అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. అదే నువ్వు కష్టపడకపోతే ఎలాగా దేవుని సన్నిధికి వచ్చి ఉండేది ఒక ఉపవాస ప్రార్థన నైట్. ఆ ఒక్క గంట నువ్వు మోకరించి కష్టపడి ప్రార్థన చేసుకోకపోతే నీ కష్టాలు ఎలా పోతాయి అనుకుంటున్నావు? మీ సమస్యలు ఎలా తీరుతాయి అనుకుంటున్నారు? మీ ఇబ్బందులు ఎలా పోతాయి అనుకుంటున్నారు? మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఎవరు తీరుస్తారు? నావాడు అనుకుంటారు చాలామంది. నాలేమని తీరుతారా నీకు? చాలామంది ఉన్నారు అనుకుంటావు చుట్టూ. వాళ్ళు ఉంటారంటే నీకు కనపడతారు. వారి వల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అని చెప్తున్నాడు. అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కనుక లాజరు నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఆయన పరదేశంలో చోటు సంపాదించుకున్నాడు. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఈనాడు నీకు 4 డబ్బులు ఉండేసరికి ఎక్కడికో పోతాయి ఆలోచనలు. ఆ డబ్బులు స్థిరమా? ధనం స్థిరమా? ఈ లోకంలో స్థిరం కాదే. కొన్ని ప్రాణం స్థిరమా? చెప్పు. ప్రాణం స్థిరం కాదు కదా. గమనించండి, దేవుడు మన కష్టాన్ని చూస్తాడు, ఆయన ఎదుగుతాడు. ప్రకటనలో చెప్తాడు, అదే 2వ అధ్యాయంలో 2వ వచనంలో. గమనించండి, అక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేనెరుగుదును. గమనించండి, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకున్నవారు పరీక్షించి వారి అబద్ధికులన్నీ కనుగొంటివి. దైవ సేవకులను కూడా మనం కనిపెట్టి చూసుకోవాలి. వాళ్ళ నిజమైన సేవకుల, అబద్ధికుల? మనకు వాక్యం చెప్పి మనం బలపరిచే వాళ్ళ, మన కోసం కష్టపడి ప్రార్థన చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళ కడుపు కోసం బతికేవాళ్ళ? అపోస్తులు అంటే వాళ్ళు పిలువబడినాడు, దేవుని సేవ పిలువబడినాడు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని కనిపెట్టి మనం నడుచుకోవాలి. నడుచుకోవాలంటే వాక్యం నీకు తెలవాలి. ముందు
వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి. యోహాను సువార్త 6:27 యేసుప్రభువు చెప్పిన మాట యోహాను గారు రాశారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగచేయి. ఎంత చక్కటి మాట ఇది. నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఆ మనుష్య కుమారుడు దానిని యేసయ్య మనకిచ్చాడు. క్షయమైన ఆహారం కొరకు చేతులతో పనిచేసి సంపాదించి డబ్బులు తెచ్చుకొని కొనుక్కొని తినే ఆహారం కొరకు కాదు కష్టపడేది. దానికోసం చాలా కష్టపడుతున్నాం. 8 గంటలు పనిచేస్తావు, ఉపవాస ప్రార్థనకు వచ్చి 1 గంట దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయలేవు. అసలు ఆలోచన చేయండి. సరైన స్వర్గగా ఉన్నారా, ఆత్మస్వర్గగా ఉన్నాము మనం? ప్రార్థన అంటే నోరు పెరగదు, మనసు తెలుసుకోదు. నోరు తెలిస్తేనే కదా, మనసు తలుపులు తెలుసుకుంటేనే కదా లోపల ఉన్న పాపం అనేది బయటికి రావడానికి. నోరు తెలుసుకుని నోటితో ఒప్పుకోవాలి కదా దేవుణ్ణి, యేసుని ప్రభుని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలట. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. నీ హృదయమందు విశ్వసించాలంటే హృదయం నుండి పాపం పోవాలి కదా. ప్రభువుని హృదయంలోకి రావాలంటే పాపం హృదయం నుంచి పోవాలి. ముందు పాపం పోతేనే కానీ ప్రభు రాడు. పాపాన్ని హృదయంలో ఉంచుకొని ప్రభువుని ఆహ్వానిస్తే ఎలా వస్తాడైనా? ఆయన మనిషి ఏంటి? నువ్వు పాపాత్ములైనా, దుర్మార్గురాలైనా, దుష్టురాలు అయినా, నువ్వు దొంగలైన, వ్యభిచారమైన నువ్వు పిలిస్తే వస్తారు మనుషులు. నేను అదే చెడిపోతూ ఉంటాను. చాలా చెడ్డగా చెప్తారు ఆ మనుషుల గురించి. ఆ మనుషులు ఏదైనా అవసరం నుంచి పిలిస్తే పొడవని వెళ్ళిపోతూ ఉంటారు. మన మనుషులు కాబట్టి అలా చేరిపోతాం. ఆయన రాడైనా, పరిశుద్ధుడైనా నీ పాపాన్ని విడిచిపెట్టుకుని పిలిస్తేనే నీ దగ్గరకు వస్తాడు ఆయన. పాపంతో ఉండి పిలిస్తే రాడైనా. ఎందుకంటే పాపుల మనవి ఆలకింపుడైన. పాపం అంటే ఏంటంటే సుఖపట్టమే పాపం. నువ్వు చాలా మంది అనుకోవచ్చు నేనే పాపం చేయలేదని, కానీ నువ్వు సుఖపడిపోతున్నావు. ఇంటికాడ నుండి ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, పాటలు పాడట్లేదు, ప్రభువులో నువ్వు ఎవరికి కష్టపడి 4 మాటలు చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు వింటలేదు, చెప్పట్లేదు. సుఖమే పాపం, గుర్తుపెట్టుకోండి. నేను అందుకనే సుఖపడటానికి ఇష్టపడి, నేను ఇంటికాడ ఉండడానికి ఇష్టపడను. అర్థమైంది? కేవలం ఏదో వాక్యం చదువుకుంటాం, ఏదో ప్రార్థనకి వెళ్ళిపోతాం. అక్కడికి నేను ఏదైనా ఉండాలి, రావాలి అని చూస్తూ ఉంటాను. నేను గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు గంట అయిపోయిందంటే ఈ కొద్ది వివరణకే గంట అయిపోయింది. అదే నోవహు కాలంలో సుఖపడ్డ మనుషులు ఏమైపోయారు, లోతు కాలంలో సుఖపడిన మనుషులు ఏమైపోయారు, తిని తాగి తిరిగిన వాళ్ళు ఏమైపోయారు అవన్నీ వివరించాలంటే బోల్డ్ సమయం పడుతుంది. ఈ రోజున అలాగే ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. మనం సుఖపడిపోతున్నారు చాలామంది. దేవుని ప్రార్థనలు మానేస్తున్నారు, ఆరాధనలు మానేస్తున్నారు, ఉపవాస కూడికలు మానేస్తున్నారు, దేవుని పని మర్చిపోతున్నారు. ఒక సంబంధమైన వ్యర్థమైన పనులకి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అలా ఉండటం మనకి మీకు మంచిది కాదు. నా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైన సుఖము అనుభవించింది. ఉన్నామా?
ఆ మాటలో మనం ఉన్నామా? మనకిష్టమైన సుఖాన్ని అనుభవించుకుంటూ బతుకుతున్నామేమో ప్రశ్నించుకోమని దేవుడు ఈ వాక్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు. అందుకనే నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. అక్కడ సుఖపడ్డ భూమి మీద ఇక్కడ యాతన పడవలసిన పరిస్థితి తెచ్చుకున్నావు. నీ ధనం తప్పించలేదే, నీ బిల్డింగ్లు తప్పించలేదు, నీ పొలం తప్పించలేదు, నీ పనులు ఎవరో తప్పించలేదు నిన్ను ఈ యాతన నుంచి. అక్కడైతే నీకు ఉపయోగపడతాయి, నేను ఎక్కడ ఏమి ఉపయోగపడదు. అలాగే లాజరు అక్కడ కష్టం అనుభవించాడు, నువ్వు చూసావు. కనుక భూలోకం వేరు, పరలోకం వేరు. భూమి మీద మన జీవితం వేరు, ప్రభువుని తెలుసుకున్న మన జీవితం మారాలి. పరలోకంలో ఇక్కడ లేని సుఖాలన్నీ కూడా దేవుడు మనకు అక్కడ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ భూమి మీద ప్రార్థన మాని, పాటలు మాని, ఉపవాసాలు ఉండటం మాని, దేవుని సన్నిధికి రావటమే కష్టం అనుకుని మానేస్తున్నావా? సుఖపడుతున్నావా? బలహీనతగా ఉందని, నీరసంగా ఉందని, అనారోగ్యంగా ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, మనసులో శాంతి లేదని, దేవుని ఆరాధన మానేసి సుఖపడుతున్నావా? ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి సుఖాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రా. మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని పౌలు తన శిష్యులకి హెచ్చరించాడు. మనమే హెచ్చరిస్తున్నాడు. కష్టపడితేనే కానీ పరలోక రాజ్యం అనే సుఖం మనకు రాదు. ఈ భూమి మీద దేవుని కొరకు కష్టపడదాం, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడదాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయంలో పడి నూరంతలుగా ఫలించినట్లు, వర్ధిల్లినట్లు కృప అనుగ్రహించినారు. వాక్యమైన యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.